స్టార్టా? అనగనగా ఒక ఊర్లో ఒక సింహం ఉండేదంట. దానికి ఒక ఆవిడ ఉండేదంట. దానికి ఇద్దరు పిల్లలంట. ఒకటి అబ్బాయి ఒకటి అమ్మాయి అంట. ఒక దాని పేరంట చిట్టి అంట. ఒక దాని పేరంట స్నూపీ అంట. దాని తల్లి రోజు ఫ్రెండ్స్తో తిరగదంట. ఎప్పుడు మాట్లాడదంట. అది రోజు మూగుముద్దులాగా వెళ్తూనే ఉంటుందంట పిల్లలతో. ఒకరోజు అది నిద్ర వచ్చి పండుకుందంట. పిల్లలు ఆడుకొని అటు పోయారంట. అప్పుడు పులి లేకంగానే నా పిల్లలయ్యి అని ఎత్తుక్కుందంట. అప్పుడు జంతువులన్నీ జంతువులతో అది మాట్లాడిందంట. నా పిల్లలయ్యి మీరు చూసారా అన్నంట. అప్పుడు క్షమించండి, నన్ను రోజు మీతో మాట్లాడతాను, ఆడుకుంటాను అని చెప్పిందంట. అప్పుడు జింకను, ఏనుగు, మళ్ళీ ఎలుగుబంటి, కోతి పోయిందంట. అప్పుడు జింకకి పిల్లలు కనపడ్డాయంట. జిరాఫీ కనపడ్డాయంట. అయిపోయిందా? చప్పట్లు కొట్టండి. ఒక మాస్టర్ ఉండేవాడంట. ఆయనకి 5 స్టూడెంట్స్. అయితే 5 స్టూడెంట్స్ అది అన్ని ప్రాక్టీస్ చేస్తున్నారంట. అంటే ఏదన్నా ఆటలు పోట్లు ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడే అన్నీ అయిపోయినాయంట. అయిపోయేటప్పుడు మాస్టర్ అన్నారు, మీకు ఇంటికి వెళ్ళొచ్చు, ఇక్కడ ఉండకూడదు అని చెప్పారంట. అప్పుడే వాళ్ళు బయలుదేరుతుంటే అక్కడ పులి అస్థిపంజరం కనపడిందంట. వాళ్ళకి మ్యాజిక్స్ వచ్చంట. అయితే ఒకడేమో పులికి మొత్తం ఇట్లా స్కిన్ వచ్చేటట్టు చేశాడంట. ఇంకొకడేమో బ్రెయిన్ వచ్చేటట్టు చేశాడంట. ఇంకొకడేమో ఇక్కడ తలకి ఇట్లా జుట్టు అదొకసారి చేశాడంట. ఇంకొకడేమో ప్రాణం పోసాడంట. జుట్టు పెట్టినవాడు వద్దు తనకి ప్రాణం పోస్తే మనల్ని చంపేస్తుందని చెప్తే ప్రాణం చేసిన వాడు చెట్టు మీద ఎక్కాడు. చెట్టు మీద ఎక్కితే నేను పైకి ఎక్కిన తర్వాత మీరు దానికి ప్రాణం పోయండి అని చెప్పాడు. అయితే పులి ప్రాణం పోయంగానే వాళ్ళ నలుగురిని చంపేసింది. అయితే వాడు జుట్టు పెట్టిన వాడు తప్పించుకున్నాడు. ఈ తెలివితేటల వల్ల వాడు నష్టపోయారు. అంతేనా? అయిపోయిందా? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ ఎవరు? ఒక ఊర్లో అంట ఒక అబ్బాయి ఉండేవాడంట. వాళ్ళ అమ్మ నాన్నలంట ఒకరోజు చనిపోయారంట. అయితే ఇంకా ఆ అబ్బాయి అందరి దగ్గర పని చేసుకుంటూ ఉండేవాడంట. అయితే ఒకరోజు పని దొరకలేదంట. పని దొరకపోతే ఇంకా అలా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడంట. యాపిల్ చెట్టు కనపడిందంట. ఇంకా అక్కడ ఒక యాపిల్ కోసుకున్నారంట. అప్పుడే ఒక మంత్రగాడు వచ్చాడంట. ఇంకా మంత్రగాడు, నా చెట్టు యాపిల్ ఎందుకు కోసా అని అడిగాడంట. నాకు ఆకలేస్తుంది, ఈరోజు నాకు పని దొరకలేదు, అందుకే కోసుకున్నా అని చెప్పారంట. అయితే ఇంకా రోజు నేను నీకు ఆహారం తెచ్చిస్తాను, నువ్వెవరి దగ్గర పని చేయొద్దు అని చెప్పాడంట మంత్రగాడు. అయితే ఇంకా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడంట. అప్పుడు ఇంటికి రాగానే ఒక కుందేలు పిల్ల కనిపించిందంట. ఆ కుందేలు పిల్లని ఇంట్లోకి తీసుకెళ్ళాడంట. అప్పుడు అది ఇంట్లోకి వెళ్ళగానే అది దేవతలా మారిందంట. అది నువ్వెవరు అంటే నేను దేవత అని చెప్పిందంట. అప్పుడు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా దగ్గరికి రావచ్చు అని అడిగిందంట. ఇంకా వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారంట. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. అనగనగా ఒక ఊర్లో
ఒకటి పచ్చిమిరకాయ అంత పిల్లగాడంట. ఆడికంట ఒక చాటంతా పొలం ఉండేదంట. అయితే పిచ్చుకలు వచ్చి అన్ని తినేస్తుంటే ఆడన్నాడంట, అదే ఎందుకు తినేస్తున్నా, ఒక పక్క తగిలితే ఇంకో పక్కకి వెళ్తున్నాయంట. అయితే ఒక ఆయన మంత్రం ఆయన వచ్చేసి అదేందో చెప్పాడు. చెప్తే అది చచ్చిపోయినాయి అన్నీ. చచ్చిపోయి వాళ్ళ భార్యకి ఇచ్చాడంట. వాళ్ళ భార్యకి వండిందంట. అవి ఏంటి బాగున్నాయని అవి మొత్తం తినేసిందంట. చారుందంట. చారంటే అది ఆయన ఏం చేశాడంటే ఆమెకు కూడా కోపం వచ్చి ఆమెకు కూడా వేసాడంట. ఆమె కూడా చచ్చిపోయిందంట. అయితే ఒక రోజంట పెళ్ళి జరిగిందంట. ఆ పెళ్ళిలో ఇన్ని పిలవలేదంట. నువ్వు మంత్రం వేసేవాడి అందుకే నిన్ను పిలవలేదన్నారంట. చాలా మంది పెళ్ళికి వస్తే వాళ్ళందరూ మంత్రం వేసి చచ్చిపోయాడంట వాళ్ళు కూడా. అదే కదా. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి.